హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు YummyTumy. ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంతసేపు అయినా సరే గట్టిపడకుండా చాలా రుచిగా వస్తుందండి. కొలతలు సరిగ్గా ఫాలో అవ్వాలి. ముందుగా 1/4 కప్పు పెసరపప్పుని కడిగేసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 3/4 కప్పు రైస్ని కూడా కడిగేసుకుని యాడ్ చేసుకోవాలండి. రెండు కలిపితే మనకి ఒక పూర్తి కప్ అవ్వాలి. ఇప్పుడు ఇదే కప్పుతో మనం కొలతలు తీసుకోవాలి. 3 కప్పులు మంచినీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కప్పు పాలని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒకసారి పొంగు రానివ్వాలండి. ఒకసారి పొంగొచ్చిన తర్వాత మనం మూత తీసేసుకుని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా ఉడకనివ్వాలండి. నేను 15 మందికి చేస్తున్నాను కాబట్టి పెద్ద సైజు బౌల్తో కొలతలు తీసుకున్నానండి. మీకు తగినట్టుగా కొలతలు చిన్న కప్పుతో అయినా సరే తీసుకోవచ్చు. కొలతలు మాత్రం సరిగ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రైస్ బాగా ఉడికిన తర్వాత ఒకసారి ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా బాగా ఉడకాలి. ఇప్పుడు మనం ఇందులో 1½ కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. తీపి తక్కువ తినేవాళ్ళు ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది. నేను 1½ కప్పు యాడ్ చేశానండి. ఒకసారి దీని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలండి. అన్నం ఈ విధంగా మెత్తగా ఉడకాలండి. కావాలంటే మీరు ఇంకాస్త వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి, కానీ ఈ విధంగా మెత్తగా ఉడకాలండి. బెల్లాన్ని కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలండి. చూడండి, మనకి చాలా బాగా కన్సిస్టెన్సీ వచ్చింది. ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం ఇందులో నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆఖరిగా ఇప్పుడు ఇందులో కాస్త యాలకుల పౌడరు యాడ్ చేసుకోవాలి. దీన్నంతటినీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి. నైవేద్యం మనం రుచి చూడం కాబట్టి కొలతలు సరైన విధంగా తీసుకుంటే మనకి రుచి చాలా బాగా కుదురుతుందండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఇది ఎన్ని గంటలైనా సరే చిక్కబడకుండా ఇదే విధంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.